టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా టీమిండియా ఐర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియా జట్టు 8 వికెట్ల తేడాతో దాదాపు 8 ఓవర్లు ఉండగానే గెలుపొందింది. టీ20 ప్రపంచ కప్లో ఆడిన మొదటి మ్యాచ్లోనే బోనీ కొట్టింది. టీ20లలో ఐర్లాండ్ జట్టుపై టీమిండియాకు ఇది 8వ విజయం. 46 బంతులు మిగిలి ఉండగానే టీమిండియా గెలుపొందింది. దీంతో టీ20 క్రికెట్ చరిత్రలో టీమిండియాకు ఇది అతిపెద్ద 4వ విజయంగా నిలిచింది. బౌలింగ్లో బుమ్రాతో పాటు హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. బ్యాటింగ్ విభాగంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, రిషబ్ పంత్ చక్కటి బ్యాటింగ్తో టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించారు. అదే సమయంలో కోహ్లీ 1 పరుగుకు, సూర్యకుమార్ 2 పరుగులకు అవుట్ అయ్యి కొద్దిగా నిరాశపరిచారు. ఇక బౌలింగ్ విభాగంలో హర్షదీప్ సింగ్ 4 ఓవర్లకు గాను ఏకంగా 35 పరుగులు సమర్పించుకున్నాడు. బౌలింగ్కు ఎంతో అనుకూలిస్తున్న ఇలాంటి పిచ్పై హర్షదీప్ ఇన్ని పరుగులు సమర్పించుకోవడం మాత్రం కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. హర్షదీప్ ఈ లోపాన్ని త్వరగా సరిదిద్దుకోవాలి. ఐపీఎల్లో కూడా హర్షదీప్ 1 ఓవర్ బాగా బౌలింగ్ చేస్తే మరొక ఓవర్లో భారీగా పరుగులు సమర్పించుకునేవాడు. రాబోయే మ్యాచ్లకైనా హర్షదీప్ స్థిరంగా బౌలింగ్ చేయకపోతే అది టీమిండియాకు నష్టం చేకూర్చే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన భారత్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది. పసికూన జట్టు ఐర్లాండ్ భారత బౌలర్ల ముందు ఏమాత్రం నిలబడలేకపోయింది. పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ టీమిండియా బౌలర్లు విశ్వరూపం చూపించారు. దీంతో ఐర్లాండ్ జట్టు 16 ఓవర్లకే ఆలౌట్ అయ్యి 96 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఐర్లాండ్ బ్యాట్స్మెన్లలో డిలానీ 26 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఐర్లాండ్ మొత్తం బ్యాటింగ్ ఆర్డర్లో 7 మంది బ్యాట్స్మెన్ పట్టుమని 5 పరుగులు కూడా చేయలేకపోయారు. దీన్ని బట్టి ఐర్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ భారత బౌలర్ల దెబ్బకు ఎలా కుదేలు అయిందో అర్థం చేసుకోవచ్చు. ఇక భారత బౌలర్ల విషయానికొస్తే హార్దిక్ పాండ్యా 4 ఓవర్లు వేసి 27 పరుగులు సమర్పించుకుని 3 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా 3 ఓవర్లు వేసి 6 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టి తాను ఎందుకు సూపర్ బౌలర్ అనే విషయాన్ని మరొక్కసారి చాటి చెప్పాడు. హర్షదీప్ 2 వికెట్లు పడగొట్టినప్పటికీ ఏకంగా 35 పరుగులు సమర్పించుకుని కొద్దిగా నిరాశపరిచాడు. సిరాజ్, అక్షర్ పటేల్ ఇద్దరూ కూడా 1 వికెట్ పడగొట్టడం జరిగింది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే టీ20 క్రికెట్ చరిత్రలో భారత్ జట్టు ఫాస్ట్ బౌలర్లు ఒక మ్యాచ్లో 8 వికెట్లు లేదా అంతకంటే ఎక్కువ తీయడం ఇది 3వసారి. 97 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. వార్మప్ మ్యాచ్తో పాటు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనకుండా ఉండిపోయిన కోహ్లీ 1 పరుగు మాత్రమే అవుట్ అయ్యాడు. కోహ్లీ అవుట్ అయ్యాక రోహిత్, పంత్ ఎక్కడా తగ్గకుండా దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. క్లిష్టమైన పిచ్పై రోహిత్ శర్మ ఎక్కడా తగ్గకుండా 140 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి ఐర్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. రోహిత్, పంత్ ఇద్దరూ కలిసి 54 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ ఇద్దరే మ్యాచ్ను ముగిస్తారు అని అనుకుంటున్న తరుణంలో 37 బంతుల్లో 52 పరుగులు చేసిన రోహిత్ శర్మ బంతి చేతికి బలంగా తగలడంతో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన సూర్య 2 పరుగులు చేసి అవుట్ అవ్వగా పంత్ మాత్రం 26 బంతుల్లో 36 పరుగులు చేసి అదరగొట్టాడు. చివరి వరకు క్రీజ్లో ఉండి టీమిండియాను గెలిపించాడు. టీమిండియా 12.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.